ఒక పల్లెములో పట్టుకుని ఆ పల్లెములో వారి పాదాలు పెట్టి ఒక జగ్గుతో నీళ్లు తీసుకుని వారి పాదాలు కడగడం మొదలు పెట్టాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువా, నా కాళ్ళు నువ్వు కడగొద్దు, నేను పాపాత్ముడిని అంటున్నాడు పేతురు. ఇప్పుడు కనుక నేను నీకు కడగకపోతే నీకు నాకు మధ్యన పొందుండదు అన్నప్పుడు, అయితే నడినెత్తి వరకు కూడా మొత్తం అంతా నన్ను కడిగేనైనా అంటున్నాడు. స్నానం చేసిన వాడికి మొత్తం అంతా అవసరం లేదయ్యా, పాదాలు అక్కడ కడిగితే చాలు. అనగా పాదములు కడిగడం అక్కడ తగ్గింపుకు సాదృశ్యం. అదేవిధంగా ఈ పాదములు కడిగడం, పాదములు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఈ కాళ్ళు పాపం చోటుకి, ప్రతి చోటుకి వెళ్తుందా లేదా? మలినమైనవన్నీ కూడా ఈ కాళ్ళు తొక్కుతుంది, వ్యర్థమైన దాని దగ్గరికి కూడా వెళ్తుంది. కాబట్టి పాదాలను కడిగాడు. ఇంకా మనం చూసినట్లయితే మన పాదాలను కడుక్కోవాలి, చేతులను శుద్ధి చేసుకోవాలి, హృదయమును శుద్ధి చేసుకోవాలి, మన అంతరింద్రియములు కూడా మనము శుద్ధి చేసుకోవాలి. ఈ దినాన మనం ప్రామిస్ కార్డు పెట్టాను కదా, మీ హృదయములను కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. అనగా మన హృదయాలను కడుక్కోవాలి, శుద్ధి చేసుకో. హిస్సోపుతో కడుగు, నేను ఇప్పుడే శుద్ధి అవుతాను అంటున్నాడు దావీదు. కురిసేటి మంచుకన నేను తెల్లగా ఉండాలయ్యా, నా హృదయాన్ని మార్చునైనా అంటున్నాడు. నాకు శుద్ధ హృదయము దయచేయి అంటున్నాడు. అనగా మనం హృదయము శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, కాళ్ళను కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. అవన్నీ కడుక్కుని పులిపిండి ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసి ఆ పస్కాలో మనం పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. ఆ పస్కాలో మనం పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని చూసి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఎవరు